పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం భారీ స్థాయిలో అధికారులను బదిలీ చేస్తోంది. ఆదివారం బెంగాల్ వ్యాప్తంగా 173 పోలీస్ స్టేషన్ల ఇన్ఛార్జ్ అధికారులను, ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోల్కతా పరిధిలోని 30 పోలీస్ స్టేషన్ల అధికారులను మార్చింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్తో పాటు హై ప్రొఫైల్ సీట్ అయిన నందిగ్రామ్ వంటి కీలక ప్రాంతాల్లోని అధికారులను కూడా బదిలీ చేసింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టీఎల్లో పనిచేస్తున్న సౌమిత్ర బస్సును భవానీపూర్ పోలీస్ స్టేషన్ ఐసీగా నియమించింది. పోలీసులతో పాటు పాలనా విభాగంలోనూ ఎన్నికల సంఘం మార్పులు చేపట్టింది. తూర్పు మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్ 1-2 బ్లాకులతో సహా మొత్తం 14 మంది బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లను బదిలీ చేసింది. అంతకుముందు 18 జిల్లాల్లోని 83 మంది బీడీఓలు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను బదిలీ చేసింది. స్థానిక రాజకీయ ప్రభావం లేకుండా శాంతి భద్రతల విషయంలో తటస్థంగా వ్యవహరించేలా చూడటమే ఈ భారీ బదిలీల ప్రధాన ఉద్దేశమని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అయితే ఈ బదిలీలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఆమె ఆరోపించారు. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.